హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరము ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మొదటగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారు అని భావిస్తున్నాను. సో, ఈ క్రిస్మస్ రోజు మనమందరం సంతోషంగా, ఆనందంగా జీవించాలి అని కోరుకుంటున్నాను. అలాగే మనము ఇప్పుడు ఒక కీర్తన పాడుకొని దేవుణ్ణి ఆరాధిస్తాము. అంతకంటే ముందు మనం ఒక ప్రార్థన చేసుకొని, ఆ తర్వాత మనం కీర్తన పాడి తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాం. ముందుగా ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, యేసయ్య మీరు మా కొరకై ఈ భూమి మీదకి వచ్చినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా కొరకై ఈ భూమి మీదకి వచ్చి మీరు శిలువ యాగం చేసి మా పాపాలన్నింటినీ కొట్టివేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మిమ్మునే మేము రాజుగా అంగీకరించేందుకు, అలాగే మీ రాజ్యంలోనే మేము జీవించేందుకు సాయం చేయండి. నజరేయుడు అనే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా, పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా, పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా. యూదా దేశములో దావీదు నగరములో, యూదా దేశములో దావీదు నగరంలో రక్షకుండు పుట్టి ఉన్నాడని, రక్షకుండు పుట్టి ఉన్నాడని, తొలిగే భయమే కనిపెట్టుచున్న ధరకు, తొలిగే భయమే కనిపెట్టుచున్న ధరకు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా. పశువుల కొట్టములో ఆ పొత్తి గుడ్డలలో, పశువుల కొట్టములో ఆ పొత్తి గుడ్డలలో గొప్ప రాజు పండుకున్నాడని, గొప్ప రాజు పండుకున్నాడని, వెలిగే జగమే దివి నుండి దిగిన ప్రభకు, వెలిగే జగమే దివి నుండి దిగిన ప్రభకు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా. ఉన్నత స్థలములలో ఉన్నన్ని దినములలో, ఉన్నత స్థలములలో ఉన్నన్ని దినములలో మహిమ దేవునికి కలుగునుగాకని, మహిమ దేవునికి కలుగునుగాకని, కలిగే శుభమే తనకిష్టులైన ప్రజకు, కలిగే శుభమే తనకిష్టులైన ప్రజకు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా. మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా, పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా, పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లల్లల్లల్లాలలా, క్రిస్మస్, మెరీ క్రిస్మస్,
లల్లల్లల్లల మ్రోగింది ఒక పాట మధురంగా, మ్రోగింది ఒక పాట మధురంగా. హల్లెలూయా. మన కోసం దేవుడైన యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు, మనల్ని ఎంతగానో ప్రేమించారు. అది మనం గుర్తించి ఆయన మనకు రాజుగా ఉన్నారు అనేది మనం నమ్మి మనం అనేకులకు ఆయన రాజ్యం యొక్క సువార్తను మనము తెలియపరుస్తూ ముందుకు సాగాలి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. సో ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. సో యేసుప్రభు వారు పుట్టిన రోజుగా మనం భావిస్తూ, అంటే యేసుప్రభు వారు పుట్టిన దానికి సాదృశ్యంగా మనమందరం కూడా క్రిస్మస్ని డిసెంబర్ 25వ తారీఖున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మనమందరం కూడా యేసుప్రభు వారిని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయనని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఆయనను సృష్టికర్తగా అంగీకరిస్తూ మనం అందరం కూడా ముందుకు సాగాలి. సో మరి ఒకసారి మీకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. సో మనం వాక్యోపదేశంలోనికి వెళ్ళే ముందరగా ఒక చిన్న ప్రార్థనతో మనము ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈ విధంగా అందరము మేము డిస్కస్ చేసుకోవడానికి, వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. మేమందరం కూడా మీ నుండి వాక్యాన్ని వినుచుండగా, ఈ క్రిస్మస్ రోజున మేము మీ నుండి వాక్యోపదేశం వినుచుండగా మీరు మాతో ఏం చెప్పాలనుకుంటున్నారో మేము క్లియర్గా వినుటకు, మేము దాన్ని ఆచరణలో పెట్టుటకు అండ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కూడికంతా కరెక్ట్గా సాగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో ఈరోజు ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు పుట్టినరోజుకు సాదృశ్యంగా మనం అందరం కూడా క్రిస్మస్ని జరుపుకుంటున్నాం కాబట్టి, సో ఈరోజు అసలు ఏంటి అంటే యేసుప్రభు వారు పుట్టడం వలన ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు మనం కొంచెం ధ్యానించుకుందాం. సో మనం అందరం కూడా మొట్టమొదటగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. సో ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా యోసేపు ఆలోచిస్తున్నాడు అనమాట. సో మరియా ఎలాగ గర్భవతి అయింది, సో నేను రహస్యంగా విడనాడాలి అని ఆలోచిస్తుండగా ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారి దూత ఇక్కడ స్వప్నమందు ప్రత్యక్షమై, సో దేవుని దూత స్వప్నమందు ప్రత్యక్షమై అతనికి సెలవిస్తుంది అనమాట. ఏంటంటే, దావీదు కుమారుడవైన యోసేపు, మరియా గర్భం దాల్చినది పరిశుద్ధాత్మ వలననే కలిగినది కాబట్టి నువ్వు మరియను విడవవలసిన పని లేదు. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. సో యేసు ప్రభు వారు ఇక్కడ ఏంటి, ఎందుకంటే మొత్తం లోకానికంతా వారి పాపాల నుండి, సో అందరి పాపాల నుండి ఆయన వారిని విమోచిస్తారు కాబట్టి నువ్వు ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని చెప్పి ఇక్కడ ఏంటి ప్రభు యొక్క దూత యోసేపుతో మాట్లాడతారు అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ ఏంటి ఒక ప్రవచనం కూడా నెరవేరుతుంది అనమాట. ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని. సో ఇమ్మానుయేల్ అంటే ఇక్కడ ఏంటి, దేవుడు మనకు తోడు అని అర్థం అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారు ఒక రకంగా మన కొరకే ఎందుకు పుడుతున్నారు అంటే మన కోసమే ఎందుకు పుట్టారు ఆయన. సో మనం ఆయన పుట్టిన దానికి సాదృశ్యంగా ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము. సో ఆయన మన కొరకే ఎందుకు పుట్టారు అంటే దేవుడు మనకు తోడు. అంటే ఇక్కడ ఏంటి, మనకందరికీ కూడా, సో మనల్ని కూడా మన పాపాలన్నిటి నుండి విమోచించి ఆయన ఇక్కడ ఏంటి మనకు తోడుగా ఉంటారు అని అర్థము. సో ఈరోజు మనం బేసికల్గా దీని గురించి ఎక్కువగా మనం ధ్యానించుకుందాము. అంటే యేసుప్రభు వారు అంటే దేవుడు మనకు ఎలాగ తోడుగా ఉంటారు, ఆయన మన పాపంల నుండి మనల్ని ఎలాగ రక్షిస్తారు. సో ఇక్కడ ఏంటి, ఆయన మనకు ఎలాగ తోడుగా ఉంటారు అండ్ ఆయన తోడుగా ఉండడం వలన మనం ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించగలము అనే దాని గురించి ఈ రోజున మనము ధ్యానించుకుందాము. సో మనం ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు కనుక చదువుకున్నట్లయితే,
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సో ఈ వచనాల్లో చూస్తే ఇక్కడ ఏంటి మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకి ఎలాగ తోడుగా ఉన్నారు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి మన రక్షణ సువార్తను అంగీకరించి ఇక్కడ ఏంటి సువార్త సత్యంను మనం అంగీకరించి ఆయన పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడ్డాము. సో ఈ ఆత్మ ఇక్కడ ఏంటి మనకు సంచకరువుగా ఉన్నాడు అనమాట. సో సంచకరువు అంటే ఒకలాగా లంగర్ అనమాట. సో ఎలాగ షిప్స్ వెళ్ళిపోకుండా లంగర్ ఎలాగ అలాగే పట్టుకొని ఉంటుందో అలాగే ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ రూపంలో మనలో ముద్రింపబడి ఇక్కడ ఏంటి మనం ఎటు వెళ్ళిపోకుండా ఆయన మార్గం విడిచిపోకుండా ఇక్కడ ఏంటంటే మనకు ఆయన ఖచ్చితంగా తోడుండి నడిపిస్తారు. సో దేవుడు మనకు తోడు. సో యేసుప్రభు వారు పుట్టి మన కొరకై సిలువ పైన మరణించి ఆ తర్వాత 3వ రోజున తిరిగి లేచి ఇక్కడ ఏంటి ఎవరెవరమైతే అది హృదయపూర్తిగా అంగీకరిస్తాము అంటే యేసుప్రభు వారు నా రక్షకుడు, యేసుప్రభు వారు నా సృష్టికర్త, ఆయనే మార్గము సత్యము జీవము, నేను ఆయన ద్వారానే నేను పరలోకానికి వెళ్తాను అంటే నేను తండ్రి వద్దకు వెళ్తాను. సో ఇక్కడ ఏంటి ఆయన నా పాపాలన్నిటి కొరకు, నా దోషాలన్నిటి కొరకు, నా తప్పులన్నిటి కొరకు, నా రోగములన్నిటి కొరకు, నా వ్యాధులన్నిటి కొరకు ఇలాగ అన్నిటి కొరకు ఆయన నా కొరకై సిలువ పైన మరణించారు. ఆ తర్వాత 3వ రోజున మృత్యుంజయుడే తిరిగి లేచారు. సో నేను ఇది ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ఇక్కడ ఏంటి మనం ఈ రక్షణ సువార్తను, ఈ సువార్త సత్యంను మనం అంగీకరించిన వెంటనే ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారి పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడతాము. సో మనం ముద్రించబడ్డం ఇక్కడ ఏంటంటే సీల్ కొట్టడం అనమాట. సో ఇంకా సీల్ కొట్టేస్తే ఇక్కడ ఏంటి ఎవరు కూడా దాన్ని మార్చలేరు. సో ఇక్కడ ఏంటి మనం యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత మనం ఎలాగో ఉన్నా ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడతాము. అందుకే ఇక్కడ ఏంటి మనలో చాలా మందికి కూడా ఒక్కొక్కసారి ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు మనం ఇతరుల వల్లే కాకుండా మనం కొంచెం బాధపడుతుంటాం అనమాట. అరే ఇక్కడ ఏంటి నేను ఎందుకు తప్పు చేశాను, ఎందుకు నేను ఇలాగ ఎందుకు పాపం చేశాను అని మనలో ఏమంటారు యేసుప్రభు వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరము కూడా మనకు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో బాధపడుతుంటాం. అంటే ఇక్కడ ఏంటి అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ అనమాట. సో అంటే ఇక్కడ ఏంటి నీవు దేవునికి వ్యతిరేకంగా అడుగు వేసావు, సో అలాగ వేయకూడదు అని మనకు పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు వారు బోధిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి ఇక్కడ మనం ఆ సమయంలో ఏం చేయాలి, ఓకే నేను ఈ తప్పు ఇంకా కానీ ఈ పాపం కానీ ఎప్పుడు చేయను, సో నేను యేసుప్రభు వారి మార్గంలోనే నడుస్తాను అనే విధంగా మనకు ముందుకు సాగాలి. సో అలాగే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా పెద్ద కార్యం జరిగిస్తున్నప్పుడు కావచ్చు, సో యేసుప్రభు వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా మనతో నిరంతరము మాట్లాడుతూ ఉంటారు. ఓకే నువ్వు ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, సో నువ్వు ఇలాగ ఉండాలి అలాగ ఉండకూడదని ప్రతి ఒక్క విషయంలో ఆయన మనకు బోధిస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఏంటి ఇమ్మాన్యుయేల్ దేవుడైన యేసుప్రభు వారు మనకు ప్రతి క్షణం తోడుండి నడిపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఆయన రక్షణ సువార్తను అంగీకరిస్తే మనం ఆత్మచేత ముద్రింపబడతాము. అంటే ఇక్కడ ఏంటి పరిశుద్ధాత్మ ఈ రోజు నాలో ఉంటారు, రేపు నాలో ఉండరు, అలాగే ఏమీ కాదు. మనం వన్స్ ఆయనను ఒప్పుకున్నట్లయితే ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఖచ్చితంగా ముద్రింపబడతాము. అండ్ మనం ఆ తరువాత అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం కనుక చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. సో ఇక్కడ ఏంటి ఈ వచనంలో కనుక చూసుకున్నట్లయితే యేసుప్రభు వారి నామం వలన మనం పరిశుద్ధాత్మ వలన ఇక్కడ ఏంటి మనం కడగబడి పవిత్రపరచబడిన వారే ఇక్కడ ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత అంటే ఆయన రక్షణ సువార్తను మనం అంగీకరించినట్లయితే ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడతాము. ఆ పరిశుద్ధాత్మ మనలో సంచకరువుగా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి మనం ఎటు వెళ్ళిపోకుండా కాపాడుతారు. అండ్ ఇక్కడ ఏంటి ఖచ్చితంగా మనము నీతిమంతులము పరిశుద్ధులము అని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తోంది. సో యేసుప్రభు వారు ఈ భూమిపైన మన కొరకే ఎందుకు పుట్టారు, సో ఆయన మనకు ఎప్పుడు నిరంతరం తోడుండి నడిపించడానికి అండ్ అట్ ద సేమ్ టైం మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డానికి. సో ఇక్కడ ఏంటి మనం నీతి కానీ పరిశుద్ధత అనేది కానీ మనం సో మనం ఇన్ని పనులు చేస్తే వస్తుంది అనేది కాదు. పరిశుద్ధాత్మ మనకు ఎలాగో వచ్చింది ఇక్కడ ఏంటి మనము యేసుప్రభు వారి రక్షణ సువార్తను అంగీకరించిన తర్వాత. సో అండ్ ఈ వచనంలో చూసుకున్నట్లయితే ఏంటి యేసుప్రభు వారి నామం
వలన అండ్ పరిశుద్ధాత్మ వలన, అంటే మనలో ముద్రించబడిన పరిశుద్ధాత్మ వలన ఇక్కడ ఏంటి మనము కడగబడిన వారే, అంటే మనం పరిశుద్ధులం అవుతాము అండ్ అలాగే నీతిమంతులుగా కూడా తీర్చబడ్డాము. సో ఇక్కడ ఏంటి మనకు నీతి అనేది, పరిశుద్ధత అనేది యేసుప్రభు వారిని నమ్మడం వలన వస్తుంది. యేసుప్రభు వారు మన కొరకే ఇచ్చిన రక్షణ సువార్తను అంగీకరించడం వలన వస్తుంది. సో యేసుప్రభు వారు ఈ భూమి పైన పుట్టడానికి కారణం కూడా మెయిన్ రీజన్ ఇదే. అంటే ఎవరెవరైతే ఆయనను నమ్ముతారో ఖచ్చితంగా అందరూ కూడా నిత్య జీవానికి అర్హులు అవ్వాలి అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. సో అందుకే మన కొరకే ఆయన భూమి పైన పుట్టి ఆ తర్వాత ఇక్కడ ఏంటి సిలువ పైన మరణించి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచి ఇక్కడ ఏంటి మనకు ఖచ్చితంగా ఏమంటారు, మనకు రక్షణ అనేది కలుగజేస్తున్నారు, మనకు ప్రతి క్షణం తోడుండి నడిపిస్తున్నారు. సో ఇమ్మానుయేల్ దేవుడు వల్లే ఆయన మనకు ప్రతి క్షణం తోడుండి నడిపిస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే యేసుప్రభు వారు పుట్టిన మెయిన్ చిత్తం ఏంటంటే మనల్ని అందరినీ రక్షించడానికి, మనల్ని ప్రతి క్షణం తోడుండి నడిపించడానికి. కాబట్టి మీరు ఇంకా యేసుప్రభు వారిని అంగీకరించినట్లయితే ఆయన రక్షణ సువార్తను అంగీకరించండి. సో నీతి కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, పరిశుద్ధాత్మ వరం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనను నమ్మితే ఖచ్చితంగా వస్తుంది అని ఈరోజు ఆయన మనకు వాగ్దానం చేస్తున్నారు. సో పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడతాము, అంటే మనం ఈరోజు ఇలాగ ఉన్నాము, సో పరిశుద్ధాత్మ ఉంది, రేపు అలాగ లేము, పరిశుద్ధాత్మ అలాగా ఉండదు అనే విధంగా కాదు, ఆయన ముద్రించేశారు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా రక్షణ సువార్తను అంగీకరించండి, ఖచ్చితంగా మీకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తారు, ఆయన ప్రతి క్షణం తోడుండి నడిపిస్తారు. అండ్ మనం ఆ తరువాత ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకున్నట్లయితే, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరియుని ఏలోను వనంలో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. సో ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ యాక్చువల్గా మనం ఒక సంఘటన అనేది చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఒక 5 రాజ్యాలు కలిపి ఒక 4 రాజ్యాల పైన యుద్ధం అనేది జరిగిస్తూ వస్తున్నారు అనమాట. సో ఆ 4 ఊర్లలో సొదొమ అనే ఒక ఊరు కూడా ఉందన్నమాట. సో అందులో ఇక్కడ ఏంటి అబ్రహాం తమ్ముడైన లోతు కూడా అక్కడ జీవిస్తూ ఉన్నాడు అనమాట. సో అప్పుడు ఒక అతను తప్పించుకొని వచ్చి అబ్రహాంకి తెలియజేస్తాడు అనమాట, ఏంటంటే ఇక్కడ నీ తమ్ముడైన లోతు చెరపట్టబడ్డాడు అన్నప్పుడు ఇక్కడ ఏంటి అబ్రహాము తన ఇంట్లో పుట్టి అలవర్చబడిన, అంటే ఇక్కడ ఏంటి తన ఇంట్లో పుట్టిన వారికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చిన 318 మందిని తీసుకొని ఇక్కడ ఏంటి ఆ 5 రాజ్యాల పైనకి యుద్ధానికి వెళ్తాడనమాట. సో ఆ 5 రాజ్యాల పైన యుద్ధం జరిగించి ఇక్కడ ఏంటి ఆ 5 రాజులను సంహారం చేసి ఇక్కడ లోతును కాపాడుతాడనమాట. సో యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి అబ్రహాం దగ్గర ఉండేది ఎంతమంది, 318 మంది. అండ్ పోనీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి పోనీ వారేమన్నా యుద్ధం చేయడానికి వారేం ఆరితేరిన వీరులు కూడా కాదు. సో అబ్రహాం ఇంట్లో పుట్టి అలవర్చబడిన వారు, అంటే ఇక్కడ ఏంటి అబ్రహాం ఇంట్లో పుట్టి పెరిగిన వారంటే ఓకే ఇంట్లో పనులు ఎలా చేయాలి, లేకుంటే గొర్రెలను ఎలా కాచాలి, వారికి ఉండే మేకల్ని ఎలా కాచాలి, లేకుంటే అబ్రహాం యొక్క డబ్బును ఎలాగా మేనేజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి లిమిటెడ్గా వారు తెలుసుకొని ఉంటారు, కానీ వారేం యుద్ధం కోసం ఏం ట్రైనింగ్ అయి ఉండరు అనమాట. బట్ స్టిల్ ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారు అబ్రహాంకి తోడుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి కేవలం 318 మందితో ఇక్కడ ఏంటి 5 రాజులను సంహారం చేశాడనమాట. సో ఇక్కడ ఏంటి మనం ఇంకొక ఆస్పెక్ట్ కూడా మనం తెలుసుకుంటున్నాము. సో దేవుడు మనకు తోడుగా ఉంటే, యేసుప్రభు వారు మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా జరిగించగలుగుతాము. ప్రతి ఒక్క సిచ్యువేషన్ పైన మనకు అధికారం అనేది కలుగుతుంది. సో మనం ఏ సిచ్యువేషన్లో కూడా అరే ఇప్పుడు అలాగ చేయాలి అని మనం అంతగా భయపడవలసిన పని లేదు. అంటే మనకు ఏదైనా కష్టం కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ, వేదన కానీ మనకు ఫస్ట్ ఇమీడియట్గా ఎదురైనప్పుడు మనకు భయం అనేది వస్తుండవచ్చు, అది న్యాచురల్ రియాక్షన్ కావచ్చు. బట్ స్టిల్ ఆ భయం వచ్చినా మనం అది పక్కన పెట్టేసి ఓకే యేసుప్రభు వారు నాకు తోడుగా ఉన్నారు, ఆయన ఇమ్మానుయేల్ దేవుడు, సో అంటే ఆయన నాకు తోడుగా ఉన్నారు అండ్ నేను ఆయనను అంగీకరించాను కాబట్టి, ఆయన నా రక్షకుడు కాబట్టి
ఇక్కడ ఏంటంటే ఆయన నాకు పరిశుద్ధాత్మ రూపంలో నిరంతరము నాతోనే ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్మ చేత నేను ముద్రింపబడ్డాను. సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండ్ మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తారు, ప్రతి క్షణం మనల్ని తోడుండి నడిపిస్తారు. సో అబ్రహాం ఇక్కడ చేసినది చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే అది సాదా సీదా ఫీట్ అనేది కాదు, అది చాలా పెద్ద ఫీట్. అండ్ కేవలం 318 మందితో ఒకేసారి 5 రాజులను సంహారం చేశాడనమాట. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, అబ్రహాం కాలానికి ఇప్పుడు మన కాలానికి ఉన్న తేడా ఏంటంటే మనం పరిశుద్ధాత్మ చేత నిరంతరం మనం ముద్రింపబడ్డాము. అంటే పరిశుద్ధాత్మ ఈరోజు నా పైన ఉంటుంది, రేపు నాలో ఉండదు, అలాగా కాదు. సో అబ్రహాం కాలంలో, పాత నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే ఏంటంటే దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధాత్మని ఆయన దైవజనుల పైన కుమ్మరించి ఆ తర్వాత ఇక్కడ ఏంటి పరిశుద్ధాత్మ వారి నుండి కొనిపోబడేది అనమాట. అంటే ఆయన పని జరిగించిన తర్వాత వారి నుండి కొనిపోబడేది, వారు మామూలు మనుషులు అయ్యేవారు. కానీ ఇప్పుడు మనకు అలాగా కాదు, పరిశుద్ధాత్మ మన నుండి కొనిపోబడదు, మనం నిరంతరము ఆత్మచేత ముద్రింపబడ్డాం, క్లియర్గా సీల్ వేయబడింది. సో అందుకే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువారు మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా చేయగలము అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే నేను ఇక్కడ కన్విన్స్ అయిపోవాలి. సో ఏదైనా వ్యాధి కానీ ఏదైనా రోగం కానీ ఉన్నప్పుడు ఓకే, నేను ఇంక ఈ వ్యాధితోనే నేను నా జీవితం అంతా భరించాలి, ఈ షుగర్ కావచ్చు, ఈ బీపీ కావచ్చు, ఈ థైరాయిడ్ కావచ్చు, నేను ఇంకా జీవితాంతం భరిస్తూనే ఉండాలి. లేకుంటే ఏదైనా క్యాన్సర్ కానీ అలాంటి పెద్ద వ్యాధి అయినా వస్తే మేబీ ఇంక ఈ క్యాన్సర్తోనే చనిపోవాలేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు మనకు తోడుగా ఉన్నారు అనేది గుర్తుంచుకొని ఓకే, యేసు ప్రభువారు నన్ను సృష్టించారు, ఆయన నా వ్యాధులన్నిటి కొరకు, నా బాధలన్నిటి కొరకు, ఈవెన్ నా దరిద్రం కొరకు ఆయన సిలువ పైన మరణించారు, 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచారు. సో ఆయన నాలో ఉన్నారు కాబట్టి నేను కూడా ఆయనలాగా ప్రతి ఒక్కదాన్ని నేను జయించగలను. ఆయన ఆల్రెడీ భరించేశారు, నేను భరించాల్సిన పని లేదు. సో అలాగే ఇక్కడ ఏంటి, ఆయన మనకు తోడుగా ఉన్నారు అనేది గుర్తుంచుకొని మనం ప్రార్థన చేస్తే ఏంటంటే యేసు ప్రభువారు ఖచ్చితంగా ఆ విషయంలో సహాయం చేస్తారు. సో మనం ఏదైనా చేయగలము అనేది మనం గుర్తుంచుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సో అండ్ ఇక్కడ ఏంటి, మనం యేసు ప్రభువారు మనకు తోడుగా ఉంటే ఎలాగ ఉంటుంది అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాము. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఏంటి, క్రీస్తు యేసునందు యేసు ప్రభువారి యందు మనలను లేపి, తండ్రి మనలను లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టాను, సింహాసనం అందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే ఇక్కడ ఏంటి, మనకు ఆయనకి ఎలాంటి అధికారం అయితే ఉందో మనకు కూడా అలాంటి అధికారాన్ని ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనకు దయచేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాలి. సో దేవుడు మనకు ఊరికే అంటే క్రిస్మస్ రోజున ఆయన ఊరికే పుట్టారు, ఏదో నార్మల్గా అంతా అనే విధంగా కాదు. సో మనకు చాలా హై రివార్డ్ అనేది ఉంది, చాలా హై ఎక్స్పెక్టేషన్ అనేది మనకు ఉందన్నమాట. అంటే చాలా ఊహించని విధంగా ఇక్కడ ఏంటంటే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి కావచ్చు, లేకుంటే మనల్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి కావచ్చు, ఆయన మన కొరకై పుట్టి ఆయన సిలువ పైన మరణించి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్రిస్మస్ రోజున యేసు ప్రభువారు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటారు, పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాము, మనం నీతిమంతులము, మనము పరిశుద్ధులము. ఇక్కడ ఏంటి, ఆత్మ మనకు ఎప్పుడు సంచకరు ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ఆయన ఉంటే మనం ఏ కార్యమైనా జరిగించగలుగుతామో, మనము నిత్య జీవానికి అర్హులము. అండ్ నిత్య జీవంలో కూడా ఇక్కడ ఏంటి, పరలోకమందు ఆయనతో పాటు మనం కూర్చుంటాము. సో అంటే ఇక్కడ ఏంటి, మనకు చాలా హై ర్యాంక్ అనేది మనకు యేసు ప్రభు వారు ఇస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే దేని గురించి చింతపడకుండా యేసు ప్రభు వారు నాకు తోడుగా ఉన్నారు, ఈ భూమి పైన కావచ్చు, నేను నిత్య జీవంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఆయన కవర్ చేశారు. అంటే నేను ఈ భూమి పైన బాగా జీవించడానికి అండ్ పరలోకంలో కూడా ఆయనతో పాటు కూర్చుండే విధంగా కూడా ఆయన నాకు ర్యాంక్ అనేది ఇచ్చారు అనేది గుర్తుంచుకొని మనం ముందుకు సాగాలి. సో మనతో దేవుడు ఉన్నారు కాబట్టి మనం ఏ కార్యమైనా జరిగించగలుగుతాము. సో అందుకే మనం చివరిగా 60వ కీర్తన 12వ వచనం చదువుకున్నట్లయితే, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. సో దేవుని వలన మనం శూరకార్యములు జరిగిస్తాము. సో మనం అబ్రహాం ఎలాగైతే శూరకార్యములు జరిగించాడో అండ్ మనం చూసుకున్నట్లయితే ఏంటి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులు కూడా జరిగించారు. సో అలాగా మనం శూరకార్యములు జరిగిస్తూ మన శత్రువులను ఆయన శక్తి ద్వారా మనము అణగద్రొక్కుతూ అలాగా మనము ఖచ్చితంగా ముందుకు సాగుతాము. సో ఈ క్రిస్మస్ రోజున మీరు ఈ వాక్యం వింటున్నట్లయితే యేసు ప్రభు వారు నిరంతరము మీతోనే తోడుగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆయన రక్షణ సువార్తను, సత్యంను అంగీకరించాలి.
అంటే యేసుప్రభు వారిని అంగీకరించాలి. హృదయపూర్తిగా మీ రక్షకునిగా, మీ సృష్టికర్తగా అంగీకరించినట్లయితే ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మను మీలో ముద్రించి ఆయన ఆత్మ మీకు ఎల్లప్పుడూ సంచకరువుగా ఉంటూ మీరు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడి నిత్య జీవానికి అర్హులే. అండ్ అక్కడ ఏంటి నిత్య జీవం అంటే పరలోకంలో కూడా ఆయనతో పాటు ఆయన సింహాసనం నందు కూర్చుండి ఇక్కడ ఏంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ జరిగిస్తారు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అంటే ఈ భూమి పైన మనం కవర్డ్ ఉన్నాము అంటే ఉన్నత స్థితిలో ఉంటాము, మనం పరలోకంలో కూడా ఎక్కడ ఆయన సింహాసనం అందంటే ఏంటి మనం ఆయనతో పాటు ఉన్నత స్థితిలో పరలోకం అందు కూడా ఉంటాము. సో ఈ క్రిస్మస్ వల్ల అంటే యేసుప్రభు వారు పుట్టడం వలన మనకి ఇలాగ చాలా గొప్ప రివార్డ్ అనేది ఉంది, చాలా గొప్ప ర్యాంక్ అనేది ఉంది. కాబట్టి మనం క్రిస్మస్ అనేది ఏదో నార్మల్గా కాకుండా యేసుప్రభు వారు నాకు పుట్టి నా కొరకై మరణించి నా కొరకై 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచి నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి మనం ఆ విధంగా గొప్పగా ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఎల్లప్పుడూ ఆయన చెప్పిన విధంగానే నడుచుకోవడానికి ప్రయత్నిస్తూ మనం అందరం ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవ సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. యేసయ్య మీరు పుట్టి మాకు తోడుగా ఉంటారు. సో ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మాకు తోడుగా ఉండడానికి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. సో ఈరోజు మాకు ఈ కాలంలో ఏ విధంగా తోడుగా ఉంటారు అనేది బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. ఎప్పుడైతే మేము మీ రక్షణ సువార్తను అంగీకరిస్తామో, మేము సత్యంను అంగీకరిస్తాము అంటే మీరు మా కొరకై పుట్టారు, అలాగే సిలువ పైన మా కొరకై మరణించి మా పాపాలన్నిటి కొరకు, మా వ్యసనాలన్నిటి కొరకు, మా దోషములన్నిటి కొరకు, మా పాపములన్నిటి కొరకు మరణించి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచి మేము ఎప్పుడైతే మిమ్మల్ని అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రిస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ వాక్యం ఎవరైతే విన్నారో, ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారందరూ కూడా మీ రక్షణ సువార్తను వారు హృదయపూర్తిగా అంగీకరించుటకు సహాయం చేయండి. మీరే మార్గము, సత్యము, జీవము. మీ ద్వారానే మేము పరలోకానికి రాగలుగుతాము, మీ ద్వారానే మేము తండ్రి వద్దకు రాగలుగుతాము. మేము ఖచ్చితంగా మీరు మా కొరకై మరణించారు, 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచారు అనేది నమ్మి మేము రక్షణ అనేది పొందుకొనుటకు మిమ్మల్ని మా సృష్టికర్తగా మేమందరం కూడా యాక్సెప్ట్ చేసేందుకు సహాయం చేయండి యేసయ్య. సో ఆ విధంగా మేము ఎవ్వరం కూడా మీ నుండి తప్పిపోకుండా మీ పరిశుద్ధాత్మ చేత మేము ముద్రింపబడి, మేము కడగబడి, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడి మీ ఆత్మ అనే సంచకరువు ద్వారా మేము ఎల్లప్పుడూ కూడా మీ నుండి వెళ్ళిపోకుండా సహాయం చేయండి తండ్రి. అండ్ అలాగే అబ్రహాం ఎలాగైతే గొప్ప కార్యాలు జరిగించాడో కేవలం 318 మందితో, అది కూడా యుద్ధ రంగంలో ట్రైన్ కాని మనుషులతో ఎలాగైతే 5 రాజులను సంహారం చేశాడో ఆ విధంగా మేము కూడా గొప్ప కార్యాలు జరిగించటకు అంటే మా వ్యాధులన్నిటిపైన, రోగాలన్నిటిపైన, ఆర్థిక సమస్యలన్నిటిపైన, ఇంకా రకరకాలుగా ఇబ్బందులన్నిటిపైన, స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, అలాగే వివాహం కాకపోవడం అనేది కావచ్చు, పిల్లలు పుట్టకపోవడం అనేది కావచ్చు, ఉద్యోగం లేకపోవడం అనేది కావచ్చు, బిజినెస్లో లాస్లు అనేది కావచ్చు, ఇలాగ అనేక సిచ్యువేషన్స్లో ఎలాంటివైనా మాకు వ్యతిరేకమైన పరిస్థితులన్నిటిపైన మేము మీ ద్వారా విజయాన్ని పొందుకున్నటకు సహాయం చేయండి. ఈ క్రిస్మస్ ద్వారా మేము గొప్ప విజయాన్ని మేము పొందుకున్నటకు సహాయం చేయండి తండ్రి. అండ్ మేము గొప్ప కార్యాలు, శూరకార్యాలు జరిగించి మీ శక్తి ద్వారా, మీ సామర్థ్యం ద్వారా, మీ బలము ద్వారా మా శత్రువులనంతా మేము అణగద్రొక్కుటకు సహాయం చేయండి. కార్యములు జరిగించుటకు సహాయం చేయండి. అండ్ వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా మీరు మాకు పరలోకంలో మీ స్థానాన్ని, మీతో పాటు స్థానాన్ని మాకు కలుగజేసినందుకు వందనాలు తండ్రి. పరలోకమందు మేము మీతో కూడా కూర్చుంటాము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఇంతటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు కాబట్టి మేమెవరం కూడా మిస్ కాకుండా మేము మిమ్మల్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ మీరు చెప్పే మార్గంలోనే మేము నడుచుకున్నటకు సహాయం చేయండి. అలాగే మేము కావచ్చు, మా తరాలు కావచ్చు, మేమెవరం కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగుటకు మీ నుండి ప్రతిరోజు విని ఆ విధంగా నడుచుకున్నటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో మరి ఒకసారి మీకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సో దేవుడు మనకు తోడు అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన నాలో పరిశుద్ధాత్మ రూపంలో నిరంతరం తోడు ఉన్నాడు అనేది గుర్తుంచుకుంటూ మనకు ఎప్పుడు ఎలాగ సమస్య ఉన్నా, ఎప్పుడు ఎలాగ బాధలు ఉన్నా ఇక్కడ ఏంటంటే ప్రతి సమయంలో కూడా, సో సమస్య అనే కాకుండా, బాధ అనే కాకుండా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో యేసుప్రభు వారితో నేను మాట్లాడాలి అనే విధంగా ఆయన
నాలో పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నారు కాబట్టి నేను ఆయన యొద్ద విచారించి ప్రతిరోజు నేను ఆయన యొద్ద సమయం గడుపుతాను అనే విధంగా మనం తీర్మానం చేసుకొని మనం కావచ్చు, మన భవిష్యత్ తరాలంతా కావచ్చు, మనం ఆయననే రక్షకునిగా సృష్టికర్తగా అంగీకరిస్తూ మనం అందరం కూడా ముందుకు సాగుదాము. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాము. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. మన కోసం దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన రాజుగా ఆయన ప్రతి ఒక్క విషయాన్ని జయించారు. ఆయన మరణాన్ని కూడా జయించారు. ఆయన మనకు రాజుగా ఉన్నారు. అది మనం అంగీకరించి మనము ఆయన రాజ్యంలో ఉండాలని అందరినీ మనము దేవుడైన యేసు ప్రభువారి రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ, అలాగే మనము ఆయన యొక్క సువార్తను అందరికీ తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికను ముగించుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు బుట్టి నేడు వేంచేసన్. మానవ జన్మమెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రమునర్పింతుము. అనాది వాక్యమాయే నరరూప నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో, ఉత్సాహముతో. హల్లెలూయా. దేవుడైన యేసు ప్రభువారు మన కోసం వచ్చినందుకు మనం దేవుడైన యేసు ప్రభువారిని ఎప్పుడూ నమస్కరిస్తూ, ఆయననే మన దేవునిగా పూజిస్తూ, ఆయననే మన రాజుగా మనం అంగీకరించి మనం ఆయన రాజ్యంలో సంతోషంగా ఆనందంగా జీవించాలి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కదాన్ని జయించాడు. ఆయనకు విజయం అన్నిట్లో ఉంది. అలాగే మనకు కూడా అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహించారు దేవుడైన యేసు ప్రభువారు. కాబట్టి మనం ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకు దేవుడు అనేది మనము ఆ నిజమైన సువార్తను మనము అనేకులకు తెలియపరుస్తూ, ఈ క్రిస్మస్ నుంచి మనం అందరము సంతోషంగా ఆనందంగా జీవిస్తూ, మనము తర్వాత కూడా మనం దేవుడైన యేసు ప్రభువారి సువార్తను ఘనంగా చాటిస్తూ మనం అందరము సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
సో మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక.